వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న 3D ఎక్స్ట్రూషన్ అనే ఒక ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది, వాటిని యూజ్ చేసి మనం ఎలాంటి ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం యాక్చువల్గా. ఓకే, సో ఫస్ట్ ఈ ఎల్లో కలర్లో ఉన్న ఈ ట్యాగ్ లైన్ మీరు చూసినప్పుడు టు యాడ్ డెప్త్ టు ఎనీ ఇమేజ్ ఆర్ టెక్స్ట్ అంటే ఎక్స్ట్రూడ్ అంటే ఏంటి అంటే 3Dలో కానీ రివిట్ కానీ లేదంటే మాయా లేదంటే డిఫరెంట్ 3D సాఫ్ట్వేర్స్లో మనకు ఎక్స్ట్రూడ్ లేదంటే ఎక్స్ట్రూషను ఇలా డిఫరెంట్ టెర్మినాలజీ ఉంటుంది. బేసిక్గా ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక పర్టికులర్ 2D ఆబ్జెక్ట్కి ఒక డెప్త్ని క్రియేట్ చేయడానికి. అంటే జీ యాక్సిస్, బేసిక్గా డెప్త్ అంటే జీ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అనేది ఎప్పుడు విడ్త్గా మనం ట్రీట్ చేయాలి, వై యాక్సిస్ అనేది ఎప్పుడు మనం హైట్గా ట్రీట్ చేసినప్పుడు జెడ్ యాక్సిస్ని మనం డెప్త్గా ట్రీట్ చేస్తారు. ఓకేనా, జెడ్ యాక్సిస్లో మనకి ఆబ్జెక్ట్ డెప్త్ యాడ్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఈ 3D ఎక్స్ట్రూషన్ అనే ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఒక సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. ఓకే, ఏ సైజులో కావాలి, సే ఈ డెల్ మానిటర్ సైజు నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది నా డాక్యుమెంట్. సో వ్యూలోకి వెళ్ళి ఫిట్ టు స్క్రీన్ అంటే ఇలా ఆటోమేటిక్గా నా మానిటర్లో ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ లేయర్స్లోకి వెళ్ళి ఒక సింపుల్ టెక్స్ట్, టేక్ ఏ టెక్స్ట్, ఎనీ నేమ్. సో సైజ్ వచ్చి నాకు ఒక 600 ఇద్దాం. ఓకేనా, ఫైన్. ఇక్కడ ఈ ఇయర్ ఏంటి 2015 కాబట్టి 2015 ఇయర్లో మనం ఆ టెక్స్ట్ నేను యాడ్ చేశాను. ప్రతి లెటర్కి మీకు కలర్స్ డిఫరెంట్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఎల్లో, ఫైన్. ఓకే, సో డిఫరెంట్ కలర్స్. 2015 ఇది కరెంట్ ఇయర్. సో దీనికి నేను ఎక్స్ట్రూడ్ ఇవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ డూప్లికేట్ ఒకటి తీసుకున్నాం ఫ్యూచర్లో. సో ఇది డూప్లికేట్ తీసుకొని, అది అవసరం లేదు బట్ సేఫ్ సైడ్ కోసం. ఓకే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మనం ఇవ్వాల్సిన ఎఫెక్ట్ పేరు ఎక్స్ట్రూషన్, 3D ఎక్స్ట్రూషన్ కాబట్టి రీనేమ్ చేశాను ఈ లేయర్కి. ఎలా ఇవ్వాలి, సేమ్ 2 మెథడ్స్. ఒకటేమో ఈ మెనూలోకి వెళ్ళి న్యూ మెష్లోకి వెళ్ళి మెష్ ప్రీసెట్, ఇక్కడ ఎక్కడన్నా ఉందా ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్? ఇక్కడ లేదండి, ఇక్కడ ఉంది చూడండి, న్యూ 3D ఎక్స్ట్రూడ్ ఫ్రమ్ ఏ లేయర్. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా బేసిక్గా అన్నిటికీ కలిపి ఒకే కలర్ తీసుకున్నది. కానీ ప్రతి లెటర్ మీకు ఒక కలర్లో కావాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క లెటర్ పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఈ 3D ఎక్స్ట్రూడ్ ఈ టెక్స్ట్కి ఇచ్చారో మీకు ఆటోమేటిక్గా షాడోస్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. ఈ పర్టికులర్ ఈ 3D మోడల్స్ యూజ్ చేసి వీటిని మనం రొటేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఫైన్. దీన్ని ఎక్స్ట్రూడ్ అంటారు. నా యొక్క మౌస్ కర్సర్ మూవ్ చేస్తే దీన్ని ఎక్స్ట్రూడ్ అంటారు. ఈవెన్ దీని కలర్ను కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చాలి అంటే ఇది కదా యాక్చువల్గా మనకు 3D లేయర్. దీనిపైన డబల్ క్లిక్ చేస్తే ఈ ప్యానల్ వస్తుంది. ఇన్ కేస్ మీకు డబల్ క్లిక్ చేయకుండా ఆ ప్యానల్ రావాలి అన్నప్పుడు ఇలా కూడా క్లిక్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎన్నో లేయర్స్ యాడ్ అయిపోయినాయి. ప్రతి లేయర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ ఈ 3D ఎక్స్ట్రూడ్ మెటీరియల్, 3D ఫ్రంట్ బెవల్, డిఫరెంట్ నేమ్స్ క్లియర్గా ఇచ్చాడు. దీన్ని మనం ఎక్స్ట్రూడ్ అంటారు. ఓకేనా, ఈ ఏరియాని. సో ఇక్కడ చూడండి, 2015 ఎక్స్ట్రూడ్ మెటీరియల్ అని ఇక్కడ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ ప్రాపర్టీస్, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి, సో నాకు ఎల్లో కలర్ కావాలి, చూడండి ఎల్లో వచ్చింది. లేదు ఇంకే కలర్ కావాలి, నాకు డార్క్ ఆరెంజ్ కావాలి, లేదంటే మిడిల్ ఆరెంజ్, లేదంటే లైట్ ఆరెంజ్, డిఫరెంట్ షేడ్స్ మీరు తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఈ కలర్స్ మీకు ఇంకేదన్నా కలర్ కావాలన్నా కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఈ మెటీరియల్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇది నాకు దీన్ని యూజ్ చేస్తున్నాను. ఫైన్. సో దిస్ ఇస్ ఓకేనా. సో దీన్ని యూజ్ చేసి మనం దీన్ని మూమెంట్, ఓకే, రొటేట్ చేసుకోవడం కానీ మూవ్ చేయడం కానీ దీని యొక్క స్కేల్ చేయడం ఇవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు. బేసిక్గా ఇది 3D ఎక్స్ట్రూడ్. కానీ ఆల్టర్నేట్ ఇంకొక మెథడ్ ఉంది యాక్చువల్గా. సో దాన్ని క్లోజ్ చేశాను. ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఒక పిక్చర్ని ఓపెన్ చేసి ఇంకొక మెథడ్లో మనం ఎలా చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా. సో టేక్ ఎనీ పిక్చర్, వాటెవర్, అంటే మనకి ఏ పిక్చర్ అయితే మనకు ఇది యూజ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ కూడా నేను ఒక టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. సేమ్ టెక్స్ట్, కానీ ఈసారి టెక్స్ట్ని సెలెక్షన్గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు సో ఇది ఓకేనా. సో 2015
ఇది యాక్చువల్గా టెక్స్ట్ నేను సెలక్షన్గా కన్వర్ట్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ మాస్క్ టెక్స్ట్ యూజ్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది సెలక్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ 3Dలో ఈసారి ఇక్కడ ఈ సోర్స్ అనే ఆప్షన్లో కరెంట్ సెలెక్షన్ అనేది చూడండి. కరెంట్ సెలెక్షన్ అంటే ఈ సెలెక్షన్ నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా, దానికంటే ముందు మనకి ఇమేజ్ని ఒక డూప్లికేట్ పెట్టుకుంటే సేఫ్ కదా. సో టేక్ ఏ డూప్లికేట్. ఓకే ఫైన్. దీనికి ఈ పర్టికులర్ లేయర్కి నేను అప్లై అంటే దీనికి అప్లై చేస్తున్నాను. సో 3D ఎక్స్ట్రూడ్ సెలెక్ట్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఆ పర్టికులర్ సెలెక్షన్ని 3Dగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా ఫైన్. దీని ద్వారా కూడా మీకు సేమ్ ప్రీవియస్గా యూజ్ చేసినట్టు వీటికి కూడా మీకు ఈ 3D మెటీరియల్, ఎక్స్ట్రూషన్ మెటీరియల్ ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి, ఓకేనా, ఈ కలర్ కావాలి నాకు. ఓకేనా ఫైన్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్లో మీరు ఇమేజెస్ కూడా పెట్టవచ్చు. దట్ విల్ సీ లేటర్ ఆన్. అంటే వేరే ట్యూటోరియల్లో మనం అది కూడా చూద్దాము. ఇది నా బ్యాక్గ్రౌండ్. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్కి మీరు ప్రాబ్లీ బ్లర్ కానీ అలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా ఇస్తే ఫిల్టర్లో బ్లర్, గాసియన్ బ్లర్, అంటే బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేయకుండా. ఓకేనా ఫైన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి లేయర్స్లోకి వెళ్ళి మర్జ్ చేసేద్దాం. ఓకేనా, మర్జ్ ఎందుకు చేశాను అంటే దీనికి ప్రాబ్లీ ఇంకొక ఫిల్టర్ ఇస్తే మనకి ఇంకా రిచ్ లుక్ వస్తుంది కదా. లేయర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో ఈ ఫిల్టర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇది ఓకే. సో ఇక్కడ మీకు దీని యొక్క కలర్, ఇంటెన్సిటీ, ఓకే, ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు. కలరైజేషన్స్ ఇవే. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే అది అప్లై అయిపోతుంది. ఓకే, ఇదండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్వర్టింగ్ ఏ సెలెక్షన్ ఇంటూ 3D. లేదు అనుకుంటే ఫ్రమ్ బిగినింగ్ ఒక స్క్రాచ్ ఆబ్జెక్ట్ నుండి కూడా మీరు ఒక టెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక పిక్చర్ అవ్వచ్చు, దీన్ని కూడా మీరు కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మీకు 3D మ్యాక్స్ నుండి కానీ, రైనో 3D నుండి కానీ, ఆటోక్యాడ్ నుండి కానీ ఫైల్స్ని కూడా మీరు 3Dగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, దట్ ఆ పర్టికులర్ వీడియోని మనం ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3D extrusion. Thank you very much for watching Digital Vidya tutorial. Stay tuned.